హాయ్ అండి. హాయ్ సార్. ఇవాళ పింఛన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా ఉంది. అవ్వాతాతలందరూ 7,000 రూపాయలు పింఛన్ అందుకుంటున్నారు. బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం 3 నెలలు 1000 చొప్పున 3,000, ఈ నెలది 4,000. అంటే ఏప్రిల్ నుంచి నెలకి 1000 రూపాయలు చొప్పున పెండింగ్ ఏదైతే ఉందో, అంటే ఏప్రిల్ నుంచే 4,000 ఇస్తా అన్నాడు ప్రభుత్వం. 3,000 ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మార్చి దాకా ఆ బ్యాలెన్స్ 1000 రూపాయలు 3 నెలది కలిపి 3,000 ప్లస్ ఈ నెలది 4,000, మొత్తం 7,000. అదిగాక వికలాంగులకి 3,000 తీసుకుంటున్న పెన్షన్ 6,000 చేశారు. అలాగే పూర్తి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 చేశారు పెన్షన్. అంటే మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000. సో ఇవాళ అందరూ దాదాపు 3,200 కోట్ల రూపాయల సొమ్ముని ఇవాళ పింఛన్ రూపంలో తీసుకుంటున్నారు. మొత్తం అందరూ కలిపి పెన్షన్ 3,000తో కూడా కలిపి. ఆంధ్రప్రదేశ్ పెద్ద కొడుకు అడుగు పెట్టాడు. ఈరోజు జూలై 1 పండగ వాతావరణం. అసలు చెప్పుకోవాల్సిన ఘనమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ఈరోజు 50 ఏళ్ళకి ఇంటింటికి తిరిగి పెనుమాక గ్రామంలో 50 ఏళ్ళకి పింఛన్లు తన స్వహస్తాలతో అందించారు. వాళ్ళంతా ఎంత అదృష్టం అని చెప్పి పొంగిపోతున్నారు. బాబు గారి చేత డబ్బు అందుకున్నారు. 74 సంవత్సరాల ఈ వయసులో కూడా ఎంతో కష్టపెట్టారు సార్. నానా రకాలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడి కేసులు అక్రమంగా కేసులు పెట్టి తండ్రి మీద కొడుకు మీద కేసులు పెట్టి కుటుంబ సభ్యుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఈరోజు నేను నా కుటుంబం అనుకోకుండా నా కుటుంబం నా రాష్ట్రం అనుకున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రం ఇంత హ్యాపీగా ఉంది అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపులే ఈరోజు పండగ వాతావరణం సార్ ఆంధ్రప్రదేశ్లో. ఒక విషయం అడుగుతా చూడండి, బాబు గారు టీవీలో కనిపిస్తే ఎంతో సంతోషపడతారు, అవునా? బాబు గారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటారు. అటువంటి బాబు గారు స్వయంగా ఇంటికి వచ్చి పింఛన్ చేతిలో పెడతంటే ఎలా ఉంటుంది? నోటెమ్మట మాట రాదు. నోరుండి కూడా మొగోళ్ళు అయిపోతారు ఏం మాట్లాడలేక. ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపుగా 50 కుటుంబాలకు పెన్షన్ ఇవ్వడం అంటే నాకు తెలిసి ఇది ఒక రికార్డ్ అనుకోవచ్చు. స్వయంగా భగవంతుడే ఇంటికి వచ్చినంత ఫీల్ అవుతున్నారు. అంతే సార్. ఇప్పుడు దేవుడే వచ్చి ఇంటికి వచ్చి వరాలు ఇచ్చినట్టుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే చాలా సంబరాలు. అవ్వాతాతలు అందరూ ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఆయన ఇచ్చిన పథకాలన్నీ త్వరలో ఫ్రీ బస్సు పథకం కూడా అమలు చేయబోతున్నారు. రాష్ట్రానికి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చింది. ఆడపిల్ల మీద జరిగే అత్యాచారాల గురించి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవటం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, డిఎస్సి పోస్టులు 16,347 పోస్టులు ఇవ్వటం కానీ, చెత్త పన్ను తీసివేయటం కానీ, చిన్నగా ఒక్కొక్కటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం దాదాపు దగ్గరగా 13 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. కల్తీ మద్యాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 50,000 కోట్లు అప్పు తీసుకుని వచ్చాడు. అయినా కానీ ఈ టైంలో పెన్షన్లు ఇవ్వటం 65 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం అంటే దాదాపుగా 4,000 రూపాయల పెన్షను, పెండింగ్లో ఉన్న 3,000 రూపాయలు కలిపి 7,000 ఇవ్వటం అంటే ఇది మామూలు విషయం కాదు సార్. నాకు తెలిసి మొత్తం మీద 3,200 కోట్లు. ఇంకో బ్రేకింగ్, ఇది ఒక రికార్డు. ఇంకో బ్రేకింగ్ విషయం ఏంటంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను చూసి మనస్తాపం చెందిన, ఎంత బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నుంచి డిప్యూటీ సీఎంగా ₹1 జీతం కూడా తీసుకోనని చెప్పి మాట ఇవ్వడం జరిగింది రాష్ట్రం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ₹1 జీతం అని ఏ విధంగా అయితే నాశనం చేశాడో ఆ విధంగా అయితే ఉండదు. ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా ఓపెనింగ్స్ ఎట్లా ఉంటాయో తెలుసు.
ఒక సినిమాకి ఏ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలిసి కూడా రాష్ట్రం కోసం, రాష్ట్రం ప్రజల కోసం ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు చేసేది చాలా మంచి పని. నాకు జీతమే వద్దు అని చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఉంది సార్. ఓకే అండి, ఇవాళ చూస్తున్నాం లోకేష్ గారి పంతనం, బాబు గారి పంతనం, పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. కలిసి మెలిసి ఉంటే కలదోసుకం అనే విధంగా ఈరోజు కూటమిలో భాగం అయిపోయిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఆనందంగా ఉంది. హిమాలయాలకు వెళ్ళే వాళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. అభివృద్ధిలో చక్కగా పరిగెట్టిస్తున్నారు రాష్ట్రాన్ని. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, జే గ్యాంగ్ మొత్తం ఇక వాళ్ళు చేసిన తప్పులకి కేసులు కూడా యాడ్ అవుతున్నాయి. ఓకే, కానీ ఇంకా కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలాగే ఉన్నారు సార్. ఇంకా ఆ పోలీసుల్లో కూడా మార్పు రావాలి. వంగగూడి అంత గారు ఆ బాధ్యత తీసుకున్నారు. ఆల్రెడీ చెప్పారు ఆవిడ చీడ పురుగులన్నీ ఏరిస్తాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ అని. సో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. మంచి అన్ని ఒక రోజులో సాధ్యం కావు కదా. 20 రోజులే అయింది ప్రభుత్వం వచ్చి, మంత్రులు శాఖలు తీసుకొని 2 వారాలు కూడా కాలేదు. అవును. సో అన్ని కార్యక్రమాలు పర్ఫెక్ట్ గా చేసే ఉద్దేశంలో ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది. అంత రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి ఆశిద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి.